కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బాలయ్య రాజీనగర్ కాలనీకి చెందిన మల్లికార్జున్, మదనపల్లికి చెందిన మల్లికార్జున్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, ఇక రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఈరోజు ఉదయం నుంచి కూడా కడప జిల్లాలో రోడ్లన్నీ రక్తమోడాయి. 2-3 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా పెళ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. బైక్ ను వేగంగా వచ్చినటువంటి కంటైనర్ ఢీకొనడం ద్వారా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 సంఘటనా స్థలంలోనే చనిపోగా మరొకరిని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతులు వేంపల్లి శ్రీరామ్ నగర్ గుట్టకు చెందినటువంటి బాలయ్య, రాజీవ్ కాలనీకి చెందినటువంటి మల్లికార్జున, మరొకరు మదనపల్లికి చెందినటువంటి మల్లికార్జునగా గుర్తించారు. అయితే కంటైనర్ డ్రైవర్ యొక్క ప్రమాదం కారణంగానే అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. ముగ్గురు ఒకే బైక్ పైన వస్తూ ఉండడం వల్ల బైకు తోలే వ్యక్తి కూడా కొంత ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదానికి కారణమైంది. అయితే ముగ్గురు స్నేహితులు ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కువగా బైక్ ర్యాష్ డ్రైవింగ్లే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పెద్ద వెహికల్స్ ను తప్పించే ప్రయత్నంలో బైకే కదా ఈజీగా దూరి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతో యువకులు ఈ ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతున్నారు. అప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలు చివరకు ప్రాణాలకు పోయేలాగా సంభవిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ. కొట్టను